స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయితే రాబోతుంది. రేవంత్ సర్కార్ బీసీలకి 42% రిజర్వేషన్ అనేది కల్పించబోతుందా? ఎస్, దీని గురించి చర్చించడానికి ఈరోజు మనం హైదరాబాద్కి రావడం జరిగింది. మనతోనే తెలంగాణ బీసీ సంక్షేమ సంఘానికి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి నీల వెంకటేష్ గారు మనతోనే ఉన్నారు. వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారు? నమస్తే. ఫస్ట్ బీవీఆర్ న్యూస్ వరంగల్ నుంచి మరి ఇంత దూరం హైదరాబాద్ మహానగరానికి వచ్చి మరి ప్రజల గొంతుకుగా మరి వినిపిస్తున్నటువంటి యజమాన్యం గారికి, అదేవిధంగా వెంకట్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా పేరు నీలం వెంకటేష్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఓకే సార్, ఈరోజు ముగ్గురికి కొత్తగా మంత్రి పదవులు దక్కాయి. అవును, అంటే ఎస్సీ సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం, ఎస్టీ సామాజిక వర్గాన్ని కూడా శాసనసభ లోక ఉపసభాపతిగా కూడా ఛాన్స్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి. వీటి మీద ఓవరాల్గా మీ రియాక్షన్? నేను మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ మన గౌరవ రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఎస్సీ సామాజిక వర్గంలో ఒకటి మాల, ఒకటి మాదిగా, 2 కులాలకు 2 మంత్రి పదవులు రావడం నిజంగా శుభసూచకం. రెండవది బీసీలకు మరి వాకటి శ్రీహరి గారికి మరి మంత్రి పదవి ఇవ్వడం అనేది కూడా చాలా శుభసూచకం. మరి ఎస్టీ సామాజిక వర్గానికి కూడా మరి ఇవ్వడం అనేది ఒక సాహసోపేత నిర్ణయం. నిజంగా కూడా దీన్ని చరిత్రాత్మకమైనటువంటి విషయం. దీనికి ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. దీనితో పాటు మరి లేదు, మీరు చెప్పండి. దీంతో పాటు లోకల్ బాడీ రిజర్వేషన్లో మరి రిజర్వేషన్ల ప్రక్రియను ఏర్పాటు చేసినటువంటి గొప్ప మనసున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇంకో సూచన కూడా నేను ఇవ్వదలుచుకున్నా. ఎందుకంటే మరి 42% రిజర్వేషన్ల ప్రక్రియతో పాటు మరి బీసీల వాటా ఎంత, మరి బీసీలకు ఇవాళ ఒకటే మంత్రి పదవి ఇచ్చి ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి దాదాపుగా 6-7 మంత్రి పదవులు ఉన్నాయి. కానీ మరి వాకటి శ్రీహరి గారికి మేము మా ఆలోచన ప్రకారంగా ఎడ్యుకేషన్ ఇస్తే, ఎందుకంటే సమర్థుడు, తెలివి కలిగిన వాడు, నిరుద్యోగుల పట్ల అంకితభావం కలిగిన వాడు, విద్యార్థుల పట్ల చొరవ కలిగినటువంటి వాడు, సమస్యలు తెలిసినటువంటి వాడికి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇస్తే చాలా చాకచక్యంగా బాగుంటుంది అని చెప్పి ఒక విధానం. రెండవది, ఇప్పటివరకు హోమ్ మినిస్టర్ బీసీలకు ఇవ్వలేదు. బీసీల గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 2 దఫాలు కూడా రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వడం జరిగింది. మేమేమంటున్నామంటే పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి విధంగా ఇలా తెలంగాణలో కూడా బీసీ సామాజిక వర్గానికి పోలీస్ శాఖ, హోమ్ మినిస్టర్ పదవి ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే హోదాకు 56% ఉన్నటువంటి బీసీలకు ఒక పెద్ద దిక్కుగా మా వాడు హోమ్ మినిస్టర్ ఉన్నాడు, మా వాళ్ళు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడు అని చెప్పుకోవడానికి కులానికే గర్వంగా, కులాలకే ఒక ధైర్యంగా బాగుంటుంది అనేది మా బీసీల తరపున ఒక వాదన. 42% రిజర్వేషన్ కనుక ఇప్పుడు మీకు ఇవ్వకపోతే స్థానిక సంస్థల ఎలక్షన్స్లలో మీ సంఘం కాంగ్రెస్ పార్టీకి యాంటీ అవుతుందా? 42% రిజర్వేషన్లు ఇవ్వకపోవడం అనేది సమస్యనే లేదు. రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా రోల్ మోడల్, తెలంగాణ భారతదేశంలోనే రోల్ మోడల్గా తయారు చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ మాట ప్రకారంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఎంతో సాహసోపేతంగా ఏ రాష్ట్రంలో అవకతవకలు జరగవచ్చు కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 42% రిజర్వేషన్లను 2 దఫాలుగా మరి చేసినటువంటి నా ఘనత రేవంత్ రెడ్డి గారికి ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా ఆలోచన చేస్తున్నారు. మేము మా ఆర్ కృష్ణయ్య బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు 50 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంతో ఇలా అట్టడుగున్నటువంటి బీసీలను ఇలా విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ పరంగా ఒక దిక్సూచిగా బాటలేసినటువంటి నాయకుడు టైగర్ ఆర్ కృష్ణయ్య గారు. తన జీవితాన్ని పనంగా పెట్టి ఒక క్రొవ్వొత్తి వెలుగుతూ తను కరుగుతూ వెలుతురునిచ్చినటువంటి టోబత్తిలాగా ఆర్ కృష్ణయ్య జీవితం కూడా బీసీలను చీకట్లో మగ్గుతున్నటువంటి బీసీల జాతిని ఇలా తను కరుగుతూ
జాతిని మేలుకొలుపుతూ ఇవాళ విద్య పరంగా, అదేవిధంగా ఉద్యోగ పరంగా, ఈరోజు రాజకీయ పరంగా కూడా ఒక బాటను వేసినటువంటి నాయకుడు. నేను ఈ మాట ఎందుకు ఓకే మీరు ఎన్ని చెప్పినా, ఎన్ని సభలు పెట్టినా, ఎన్ని మీటింగ్స్, అంటే ఈ బీసీ రాజ్యాధికారం దిశగా ఎన్ని మీటింగ్స్ కండక్ట్ చేసినా కూడా ఫోకస్డ్ అయ్యేది ఒక 4 నుంచి 5 కులాలు మాత్రమే మీ బీసీలలో. మున్నూరు కాపు, పద్మశాలి, యాదవ్స్, తర్వాత గౌడ్స్ కావచ్చు, ఇట్లాంటి ఒక 4 నుంచి 5 ఎక్కువ ఫోకస్డ్ అవుతున్నాయి. మిగిలిన కులాలని మీరు ఎందుకని పట్టించుకోలేకపోతారు? లేదు, ముదిరాజ్ కావచ్చు, ప్రతి కులంలో దమ్మున నాయకులు ఉన్నారు. ఇవాళ ముదిరాజులో కానీ, గౌడ సామాజిక వర్గంలో కానీ, నాయ బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, యాదవ, అదేవిధంగా పద్మశాలి, అదేవిధంగా కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, ప్రతి భోగి, అదేవిధంగా వాల్మీకి, సంచార జాతులలో కూడా దమ్మున నాయకులు ఉన్నారు. కానీ ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్నటువంటి తరుణం. ఇవాళ ఆర్ కృష్ణయ్య గారు విద్య తర్వాత విద్య మీద బాగా ఫోకస్ పెట్టాడు. ఎడ్యుకేషన్ తర్వాత ఇప్పుడు ఉద్యోగాలలో కానీ, అదేవిధంగా రాజకీయంలో కానీ ఈ 10 సంవత్సరాల నుంచి అడుగులు వేసినటువంటి దాఖలు ఉన్నాయి. మీరు అన్నారు ఒక 4-5 కులాలే ఈ రాజకీయంలో ఎక్కువ పేర్లు వినిపిస్తున్నాయని. ఎస్, అగ్ర కులాలకు దీటుగా ఒక గౌడ సామాజిక వర్గం దీటుగా ముందుకు వెళ్ళగలుగుతుంది. అగ్ర కులాలకు దీటుగా ఇవాళ యాదవ కుల సామాజిక వర్గం దీటుగా వెళ్ళగలుగుతుంది. అదేవిధంగా ముద్రాజు సంఘం, అదేవిధంగా ముద్రాజులు, పద్మశాలీలు ముందుకు వెళ్ళగలుగుతున్నారు. ఆర్థికంగా కూడా కొద్దిగా ఎసులుబాటుతో చేయగలుగుతున్నారు. ఎందుకంటే అగ్రకులాలతో పాటు ఎదురీదాలంటే ఆర్థిక స్తోమత లేకపోతే చాలా కష్టం. ఇలా ఆర్థిక స్తోమతలతోనే ఇలా రాజకీయం పెనువేసుకుంది, కాళ్ళకు బండ వేసింది. ఇలా ఎగ్జాంపుల్ చిన్న ఉదాహరణకు చెప్తే, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అప్పుడు సామాజిక వర్గాలకు అవకాశాలు ఇచ్చేది. ఇవాళ రజక సామాజిక వర్గానికి, ఎందుకంటే మన వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మన రజక సామాజిక వర్గానికి ఇచ్చారు. అదేవిధంగా నాయ బ్రాహ్మణులకు ఇచ్చారు. అదేవిధంగా ఇచ్చే తరుణంలోనే తెలంగాణ రాష్ట్రం రావాలి, మా వాటా మాకు దక్కాలి, నీరు నిధులు నియామకాల్లో మేము కోల్పోతున్నటువంటి వాటాలు మేము దక్కించుకోవాలని ఒక నిబంధనతోనే ఇలా తెలంగాణ బిడ్డలు ఇలా చంటి పిల్ల దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు ఇలా రోడ్డు మీదకి వచ్చి ఇలా ఉద్యమాలు చేశారంటే, తెలంగాణ సాధించుకున్నారంటే ఏ ఒక్కరి సొత్తు కాదు, ఏ ఒక్కరి ఉద్యమం పంత కాదు. రైట్. ఇక్కడ నాకు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, బహుజనుల వాదం ఎత్తుకున్నారు మీరు. అవును సార్, ఇక్కడ బహుజనుల వాదం అంటే ఇందులో బీసీతో పాటుగా ఎస్సీ, ఎస్టీ, ఈ ఉపకులాలు అన్నీ వస్తాయి. మరి డాష్ మీద అయితే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు అయితే ఉండరు. అవును, ఏం చెప్తారు? ఎస్సీ ఎస్టీలు ఉండరు అనకండి, వాళ్ళకు కూడా పెద్దపీట వేస్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే రాజకీయ పార్టీలు కులాలుగా విభజించి అక్కడ ఎంతసేపు అయినా 2-3 వర్గాలను మాత్రమే, సామాజిక వర్గాలను అంటే 2-3-4 కులాలను, మీరు అన్నట్టుగా 2-3-4 కులాలను మాత్రమే అక్కడ పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు. ఎందుకు? సంఖ్యాబలం ఎక్కువ ఉందని. సంఖ్యాబలంతో పాటు మందబలం ఉంది, అన్ని రకాలుగా ఉన్నాయి. మా వాళ్ళకి అవకాశం ఇవ్వకపోవడం అనేది ప్రధానమైనటువంటి చర్చనీయాంశం. ఇవాళ మేము ఆర్ కృష్ణయ్య గారు కానీ, ఇవాళ మా బీసీ సంఘాలు కానీ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, పదవులకు ఎవరం కూడా వెనుకాడే సమస్య లేదు. ఎక్కడ కూడా వెనుకాడబోము. ఎక్కడ వెనుకాడబోతున్నామంటే ఇవాళ పదవులలో ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక దంచుకో, దాసుకో, దోసుకో అనే దాని మీద ఈ ప్రక్రియను ఏర్పాటు చేసింది. ఎందుకంటే డబ్బులు కుమ్మరి, తాల్పించు, తినిపించు, ఓటు వేయించుకో, రాజ్యాన్ని ఏలుకో అనే వాదనని ముందుకు తీసుకొచ్చి ఇలా అగ్రకులాలు ఏమంటున్నారంటే, ఇలా మీరు యాదవ సామాజిక వర్గాన్ని కానీ, నాయ బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ మీరు అన్నట్టుగా నిజంగా కూడా ఇప్పటికీ అసెంబ్లీ మెట్లు ఎక్కలేదు, ఇవాళ పార్లమెంటు మెట్లు ఎక్కలేదు. దానికి కారణం డబ్బు లేక, ఓటు లేక కాదు, ఓటు బ్యాంకు లేక కాదు, దమ్ము లేక కాదు, ధైర్యం లేక కాదు. కానీ డబ్బులు అగ్రకులాలతో పాటు సమానంగా తూగలేకనే ఇవాళ మేము వెనుకబడిపోతున్నాం. ఇవాళ గతంలో సిపిఎం, సిపిఐ, అదేవిధంగా రాడికల్స్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నప్పుడు
ఓటుకి 200, 300 కూడా ఇచ్చిన దాఖలు లేవు. ప్రజాస్వామ్యంలో న్యాయబద్ధమైనటువంటి పోరాటం చేసే నాయకులను ప్రజలు ఎన్నుకున్నారే తప్ప ఈ పారిశ్రామికవేత్తలను, గూండాలను, రౌడీలను ఎంచుకోలేదు. న్యాయ పోరాటం చేసే ఉద్యమ పంత ఉన్నటువంటి నాయకులు ప్రజలకు న్యాయం చేశారన్న ఆలోచనతోనే. రైట్. తీన్మార్ మల్లన్నతో ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారా, లేకపోతే ఆర్ కృష్ణయ్య గారితో తీన్మార్ మల్లన్న ఉన్నారా? తీన్మార్ మల్లన్న పోరాట పటిమను కలిగినటువంటి నాయకుడు, దమ్మున్న నాయకుడు, ఆ కుల సామాజికంలో నేనంటూ ఉన్నా అని చెప్పి ముందుకు వస్తున్నటువంటి తరుణంలో ఇలా తీన్మార్ మల్లన్న ఆర్ కృష్ణయ్యతో పాటు ఉద్యమంలో కీలకంగా ముందుకు వెళ్తున్నాడు. ఆర్ కృష్ణయ్య గారి యొక్క ఆలోచనలతోని ఆర్ కృష్ణన్న వేసినటువంటి బాటలలో తీన్మార్ మల్లన్న వెళ్ళడం అనేది నిజం. దమ్మున్న నాయకుడు, వాయిస్ ఉన్న నాయకుడు, ఇలా ఎక్కడికైనా నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి ముందుకు వెళ్తున్నాడు. అది బీసీ సంఘాల తరపు నుంచి తీన్మార్ మల్లన్న అంటే ఇప్పుడు పంత తీసుకున్నాడు. తీన్మార్ మల్లన్నని ఆర్ కృష్ణయ్య గారితో ఉన్నారా? ఎస్, ఆర్ కృష్ణన్న గారితోనే తీన్మార్ మల్లన్న ఉన్నాడు. కృష్ణయ్య గారు మల్లన్నతో లేరు. నేను అదే చెప్తున్నా కదా. తీన్మార్ మల్లన్నతోని ఇలా తీన్మార్ మల్లన్న ఇప్పుడు సామాజికంలో నేను ఉన్న మన జాతిని మేలుకొల్పాలని వస్తున్నటువంటి నాయకుడు. కృష్ణయ్య గారు 50 సంవత్సరాల పోరాట పటిమ కలిగినటువంటి నాయకుడు. కృష్ణన్న గారికి తీన్మార్ మల్లన్న గారు తప్పకుండా కృష్ణన్న గారి సపోర్ట్ తీసుకునే ముందుకెళ్తున్నటువంటి నాయకుడు. ఓకే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ బీసీ రాజ్యాధికారం కనుక వస్తే ఫర్దర్ ఫ్యూచర్లో ఓకే సీఎం అభ్యర్థిగా ఎవరు ఉంటే బెటర్ అనుకుంటారు? 100% రాజ్యాధికారం బీసీ లేదు వస్తుంది. ఇది వాస్తవం. ఎందుకంటే ఇవాళ బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ పోటీ పడుతున్నాయి బీసీ ముఖ్యమంత్రిని చేయాలని. ఇవాళ దీని విషయంలో వస్తే కనుక 100% కృష్ణయ్య లాంటి గొప్ప నాయకుడు ఉంటే కనుక ఇది నిజంగా కూడా సమాజానికి న్యాయం జరుగుతుందనేది ప్రజల గొంతుక. కానీ ఇక్కడ బీసీలలో కొంత ఐక్యత లోపిస్తూ ఉంది అనే వాదన తెర మీదకి వస్తూ ఉంది. నిజమేనా? అది వాస్తవం. ఎందుకంటే ఇవాళ ఒక స్థాయికి వచ్చిన తర్వాత నేను ముఖ్యమంత్రి అయితే బాగుండు, నేను ముఖ్యమంత్రి అయితే బాగుండు అనేది సహజం. అది ఇవాళ నిజంగా కూడా అంతవరకు వచ్చి పోటీ పడుతున్నారంటే నిజంగా కూడా బీసీ బిడ్డలను మేము గమనిస్తున్నాం. ఎందుకంటే మా బిడ్డలు కూడా ఇలా ముఖ్యమంత్రి సీటు కోసమే పోటీ పడే తత్వానికి ఎదిగిండ్రంటే నిజంగా కూడా ఆర్ కృష్ణ కూడా సంతోషపడుతున్నాడు. ఎందుకంటే ఎస్, నా పోరాటం వృధా కాలేదు. నేను వేసిన విత్తనాలు మొలకెత్తి ఇలా పెద్ద వృక్షాలయ్యి ఇలా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అయ్యి ప్రశ్నించే తత్వానికి ఎదిగిండ్రంటే కృష్ణ గర్వపడతాడు. అలాంటి నాయకుడు నిజంగా ఇలా కృష్ణ ఒకటే అంటాడు, నేను ఎంతవరకైనా సరే నాకు పదవులు అవసరం లేదు, కానీ నా జాతి బిడ్డలు ఇలా స్థాయికి ఎదగాలి, నా స్థాయి బిడ్డలు ఇలా ముఖ్యమంత్రి కాదు ప్రధానమంత్రులు కావాలనే ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఇలా మా బీసీ బిడ్డలంతా ఏం కోరుకుంటారంటే మచ్చలేనటువంటి నాయకుడు ఆర్ కృష్ణయ్య గారు. ఆర్ కృష్ణయ్య గారు మొన్న 2014లో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సీఎం అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఇచ్చినప్పుడు ఆయన పంట ఒక్కటే. ఇవాళ ఎల్బీనగర్ ఎమ్మెల్యే అయినా కానీ ఇవాళ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కోసం కొట్లాడాడు, హాస్టళ్ల కోసం కొట్లాడాడు. ఒక నియోజకవర్గం మీద పంటను పెట్టలేదు, రాష్ట్రం మీద పెట్టాడు. కాబట్టి అలాంటి నాయకుడు మరి ఒక ముఖ్యమంత్రి అయితే మరి ముఖ్యమంత్రి హోదాలో ఎలాంటి నో కరప్షన్, నో కలెక్షన్, నో కమిషన్ ఉండదు. కాబట్టి ప్రజలు ఇవాళ కృష్ణన్న గారిని ముఖ్యమంత్రిగా చూడాలని, ముఖ్యమంత్రి హోదాలో ఉంటే మా తెలంగాణ బిడ్డలంతా కూడా మా వాటా మాకు దక్కుతుంది. అగ్రకులాలను అడిగేది బిచ్చం కాదు, మా వాటా కోసం. ఈ అగ్రకులాలు అన్నదమ్ముళ్ళ వాటా. ఇది ఇన్ని రోజులు మా వాటా అన్నలే తిన్నారు అగ్రకులాలు. ఇప్పుడు మేమేం అడుగుతున్నాము, తమ్ముళ్ళమైనటువంటి మా వాటా మాకు ఇవ్వమని అడుగుతున్నాం. ఎన్ని రోజులు మీరు తిన్నారు, మా ఓటు మీకే ఇచ్చినాం, మా వాటా మీరే తిన్నారు. కానీ ఇప్పుడు మా ఓటు మేమే వేసుకొని మా వాటా మేము దక్కించుకోవడానికే ఈ యొక్క పోరాటం. ఇలా ఆర్ కృష్ణ కళలు కూడా ఇలా
ఒక్కటే, ఇది మా వాటాతో పాటు మా ఎదుగుదలకు ఇవాళ మేము ఎమ్మెల్యే సీట్లే కాదు, మినిస్టర్ పదవులే కాదు, ఇవాళ ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలకి ఏం కావాలో మేము ఇచ్చుకునే విధంగా ఉండాలి తప్ప మేము అగ్రకులాల పార్టీలను అడిగే స్థాయికి వెళ్ళొద్దనేదే ఆలోచన. ఓకే, మీరు చాలా అద్భుతంగా చాలా బాగా మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, కానీ ఇది ఆచరణలో ఉంటుందా లేదా మనకు తెలియదు. ఓకే, మీరైతే మాటలైతే మాట్లాడుతూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ మీ బీసీ సంఘాలని అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒకటేం లేదు, మీలాంటి సంఘాలు ఇంకొక 4-5 ఉన్నాయి. మరి ఈ సంఘాలన్నీ ఏకతాటిగా ఒకే ప్లాట్ఫామ్ మీదకి వస్తేనే మన రాజ్యాధికారం సాధ్యమవుతుంది. మరి వస్తాయా? తప్పకుండా వస్తాయి. ఎందుకంటే ఈరోజు బీసీ సంఘాలు కూడా మేము వాళ్ళనందరినీ ఒకటే ఎంకరేజ్ చేస్తాం. సంఘాలు ఏమైనా కావచ్చు, ఎన్ని సంఘాలైనా పెట్టవచ్చు. ఇలా ఆర్కిస్ట్రా అదే అంటాడు, ఇలా ఒక సంఘంతో పోరాడేది, ఒక వ్యక్తితో పోరాడేది కాదు ఇది. అన్ని సంఘాలు కూడా ఇలా కుల సంఘాలు అయితేనేమి, ఇలా బీసీ సంఘాలలో ఎన్ని సంఘాలు కూడా అన్ని వటవృక్షం ఏది ఆర్కిస్ట్రా. కానీ ఒకే ప్లాట్ఫామ్ మీదకి రావట్లేదు కదా మీరు. లేదు, అది ఇప్పుడు ఇలా పోరాటం పంతలు ఏవి తీసుకున్నా పోరాడే పంత ఒక్కటే. ఇలా నాయకత్వము తీసుకొని ఇలా 10 మంది 10 సంఘాలు పెట్టుకోవచ్చు, 10 రకాలుగా ఉద్యమాలు చేయొచ్చు. అది ప్రజలలో ఐకమత్యం తీసుకురావడానికే ఈ సంఘాలు తప్ప ఒక్కదాటిగా రాలేవు అని అనడం అనేది కాదు. 100% ఒక వేదిక మీద వస్తాం, ఒక వేదిక మీద ఉన్నాం కాబట్టి ఇవాళ 42% ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. ఇలా మన భారతదేశ ముఖ్యమంత్రి మన నరేంద్ర మోడీ. మరి ఇవాళ బీజేపీ పార్టీ అంటే మనందరికీ తెలుసు. ఇలా చాలా మంది అంటారు బీజేపీ పార్టీ అంటే బీసీలకు దూరం చేస్తుంది, బీసీలకు ఎలాంటి సంక్షేమ పథకాలు ఇయ్యదు, ఇలా బీసీలకు చాలా వ్యతిరేక పార్టీ అని. అది తప్పు. నేను ఎందుకంటున్నా అంటే తప్పని ఎందుకంటున్నా అంటే బీజేపీ పార్టీ కూడా ఒక వేదిక తీసుకుంది. కృష్ణయ్య గారు ఇప్పటి వరకు కూడా 50 సంవత్సరాలలో ఏ పార్టీకి పదవులు అడగలే. ఇలా కృష్ణయ్య గారి దగ్గరికి పదవుల కోసం పార్టీలు వస్తున్నాయి. మా పార్టీ ఇస్తాం, మా పార్టీ టికెట్ ఇస్తాం అని చెప్పి పార్టీలే మన దగ్గరకు వచ్చి పదవులు ఇచ్చే స్థాయికి రాగలిగినామనంటే ఇలా రాజ్యాధికారం చేజిక్కించుకోవడంలో అతి చొరవలోనే ఉన్నామనంటే కదా ఒక పాయింట్. రెండో పాయింట్, నేను బీజేపీ పార్టీ ఇలా బీసీల పక్కన ఉంది అని కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ లోకల్ బాడీ రిజర్వేషన్లను కాంగ్రెస్ పార్టీ ఒక పంతగా తెలంగాణలో తీసుకున్న పర్యంలోనే కృష్ణయ్య గారు 50 సంవత్సరాల పోరాటంలో అటు కాంగ్రెస్ పార్టీకి కానీ ఇటు బీజేపీ పార్టీకి కానీ ఇతర ఉన్నటువంటి పార్టీలకు కూడా 60 సార్లు ప్రధానమంత్రులతో కలిసి చర్చించినటువంటి సందర్భాలు, 120 సార్లు జంతర్ మంతర్లో ధర్నాలు చేసినటువంటి, పార్లమెంటుపై ముట్టడి చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఇలా భారతదేశ వ్యాప్తంగా కులగణన చేపడతా అని చెప్పి ఒక వేదికను ఇచ్చినటువంటి నాయకుడు. నెంబర్ 2, ఇవాళ కృష్ణన్న 2015-16లో మాకు బీసీ కమిషన్ లేదు, ఓబీసీ కమిషన్ లేదు. కృష్ణయ్య గారు పోరాడి నరేంద్ర మోడీతో చెప్పి మాకు ఓబీసీ కమిషన్ చైర్మన్కు జాతీయ హోదా ఉంటేనే ఇవాళ మేము ముందుకెళ్ళడానికి, మా సమస్య మా గోడు చెప్పుకోవడానికి ఒక కమిషన్ కావాలి అని చెప్పేసి ఒక కమిషన్ని ఏర్పాటు చేసినటువంటి నాయకుడు కృష్ణయ్య గారు చెప్పగానే మరి నరేంద్ర మోడీ గారు ఆ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి నాయకుడు బీజేపీ పార్టీ కాదా? అదేవిధంగా బీసీ ఎంబీసీ అంటే 2650 కులాలు ఉంటే భారతదేశంలో ఇలా మీరన్నట్టుగా అట్టడుగు వర్గాలు ఇలా తిండికి దిక్కు లేనటువంటి కులాలు, ఇలా అసెంబ్లీ ఎట్లా ఉందో పార్లమెంట్ ఎట్లా ఉందో తెలియలేనటువంటి కులాలు, ఇలా బడి మెట్లెక్కలేనటువంటి కులాలు ఇలా అట్టడుగును ఉన్నాయి. అవన్నీ కూడా పైకి రావాలి అని అంటే బీసీ ఎంబీసీ అంటే ఎంబీసీ అంటే ఎన్ని కులాలని ఎంబీసీలో చూపించగలుగుతావు, బీసీ అంటే ఎన్ని కులాలు లెక్క భారతదేశ వ్యాప్తంగా చూపించగలుగుతావు. ఎందుకంటే అక్కడ తికమక ఉంది. ఎట్లా తికమక ఉందంటే మహారాష్ట్రలో బీసీలు కొంతమంది ఓసీలుగా ఉన్నారు, కర్ణాటకలో ఓసీలు ఎస్సీలుగా ఉన్నారు, తెలంగాణలో బీసీలుగానే ఉన్నారు, ఓసీలుగానే ఉన్నారు, ఎస్టీలుగానే ఉన్నారు. అట్లా బంగ్లాదేశ్, బీహార్కు వెళ్తే, గుజరాత్కు వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి ఓసీలు అక్కడ బీసీలుగా, ఎస్సీలుగా, ఎస్టీలుగా ఉన్నారు.
అంటే ఇక్కడ ఉన్నటువంటి ముదిరాజులు ఇలా మహారాష్ట్ర అక్కడికి వెళ్తే ఎస్సీ జాబితాలు. మరి ఇది ఎట్లా అంటే నేను అదే చెప్తున్నా, ఈ రకంగా భారతదేశ వ్యాప్తంగా ఇన్ని కులాలు ఈ రకంగా ఉన్నాయి కాబట్టి ఏబిసిడి వర్గీకరణ చేస్తే గనక ఏబిసిడి వర్గీకరణ చేస్తే ఈ కులాలకు న్యాయం జరుగుతుంది. ఏలో అట్టడుగు వర్గాలు స్కూలు విలువలు బట్ట విలువలు తెలవలేనటువంటి కులాలను ఏలో వాళ్ళకి ఫలాలు అందుతాయి, వాళ్ళకి ఫలాలు ఇచ్చేదాని విధంగా వాళ్ళని చమపుచ్చుకోవచ్చు. బిలో జ్ఞానము మోటివేషన్ తెలిసినటువంటి నైతిక విలువలు తెలిసినటువంటి వాళ్ళు బీసీలో ఉంటారు. ఇక డీలో రాజకీయ చైతన్యము విలువలు తెలిసినటువంటి వాళ్ళు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు డీలో ఉంటారు. అంటే ఈ విధంగా ఏబిసిడి వర్గీకరణ చేస్తే న్యాయం జరుగుతుందని జస్టిస్ రోహిణి కమిటీని వేసినటువంటిది మరి బీజేపీ పార్టీ మరి నరేంద్ర మోడీ గారు. అంటే ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు చేసినవే, ఈ బీసీల కోసం చేసినవే. రెండవది కృష్ణయ్య గారిని మొన్న ఎంపీ పదవి ఇచ్చి లేదు, కృష్ణయ్య గారు అయితేనే సమర్థుడు, కృష్ణయ్య గారు చెప్పినటువంటి విధంగా మరి న్యాయ పోరాటం నిజంగా ఆయన మచ్చలేని మహానాయకుడు కాబట్టి ఆయన స్వార్థపూరితంగా ఏది కూడా అడగడు. ఆయన బిడ్డకు ఒక డాక్టరేట్ అడగాడు, ఒక ఉద్యోగం అడగాడు, ఆయన కొడుకుకు ఇలా ఎంబీబీఎస్ పాస్ అయినా కానీ ఒక పీజీ టికెట్ అడగాడు, ఒక ఎమ్మెల్యే సీట్ అడగాడు, ఏది కూడా అడగాడు. ఇలాంటి నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి నిజంగా కూడా బీజేపీకి అవసరం అని చెప్పి బీజేపీ దగ్గరికి వచ్చి ఇచ్చి ఇలా కృష్ణయ్య గారితో చర్చించింది. బీసీలకు ఏదైతే న్యాయం జరుగుతుంది, ఏ రకంగా ముందుకెళ్తే ఏదైతే బాగుంటుందని చెప్తే కృష్ణయ్య గారు ఒకటే చెప్పారు. కృష్ణయ్య గారు ఒకటే మాట చెప్పారు, భారతదేశ వ్యాప్తంగా జనగణనలో కులగణన చేస్తేనే. ఎందుకు కులగణన చేస్తే అంటే మనకు స్వతంత్రం రానప్పుడు బ్రిటిష్ వాళ్ళు చేసిండ్రు కులగణన, కులాల వారిగా లెక్కలు తీసిండ్రు. అసలు కులాల వారిగా లెక్కలు తీయకపోతే ఎవరి వాట ఎవరికి ఎట్లు ఇస్తారు అనేది ప్రధానమైనటువంటి క్వశ్చన్ మార్కుగా 2010లోనే సుష్మా స్వరాజ్ స్వర్గీయులు గౌరవనీయులు పెద్దలు ఆ రోజు చెప్పింది మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి గారికి, బీసీలకు వాటా కావాలంటే జనగణనలో కులగణన చేపట్టనే వాళ్ళకి న్యాయం జరుగుతుంది అని చెప్పినటువంటి మాట ఈరోజు నరేంద్ర మోడీ గారు కృష్ణయ్య మాటతోని ఇలా భారతదేశ వ్యాప్తంగా నేను కులగణన చేపట్టడానికి బీసీలకు వ్యతిరేకం కాదు, మేము బీసీల బిడ్డల చోటు పక్కకు ఉంటాము అని చెప్పేసి పక్కన చేరింది. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు కూడా కృష్ణయ్య గారి పంతాన్ని తీసుకొని పోరాటాన్ని తీసుకొని మరి అన్ని రాష్ట్రాలు కూడా బీసీలకు జనగణన కావాలి, కులగణన పార్లమెంట్లో బీసీ బిల్లు కావాలి. ఇప్పటి వరకు 70 సంవత్సరాలు అవుతున్న మంత్రిత్వ శాఖ లేదు. మంత్రిత్వ శాఖ అనేది దేన్ని అంటారు? ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలకు ఫీజు విద్య ఉద్యోగ ఆర్థికంగా విద్య ఉద్యోగ పరంగా ఎసులుబాటు జరుగుతుంది కాబట్టి మంత్రిత్వ శాఖ కావాలి. కానీ ఇప్పటి వరకు కూడా మంత్రిత్వ శాఖ లేకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైనది. పిల్లలకు కుక్కలకు లెక్కలు ఉన్నాయి, శిశు సంక్షేమ శాఖకు పురులకు ఒక మంత్రిత్వ శాఖ ఉంది, క్రీడలకు ఒక మంత్రిత్వ శాఖ ఉంది. కానీ 50-60% ఉన్నటువంటి బీసీలకు ఇప్పటి కూడా మంత్రిత్వ శాఖ లేకపోవడం అనేది ఎంత ఆలోచించాల్సిన విషయం, ఒక్కసారి ఆలోచన చేయాలి. సార్, ఇప్పుడు మీ సంఘము బీజేపీకి సపోర్ట్ చేస్తుందా, కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తుందా? మేము ఏ పార్టీకి అయినా కానీ మాకు ఎవరైతే ఏవైతే మాకు ఫలాలు అందే విధంగా మేము ఏ పార్టీలనైనా మా ఫలాలు మాకు ఇచ్చే పార్టీలకు తప్పకుండా మేము సపోర్ట్ ఉంటాం. ఆర్ కృష్ణయ్య గారేమో బీజేపీలో ఉన్నారు, మీకు ఇప్పుడు ప్రజెంట్ రేవంత్ సర్కార్ ఏమో మినిస్టర్ పదవి ఇచ్చి మిమ్మల్ని ఖుష్ చేసిళ్ళు. అంటే ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్స్ రాబోతుంది. ఇప్పుడు మీరు బీజేపీ తరఫున పనిచేస్తారా, మీరంటే మీ సంఘం, లేకపోతే కాంగ్రెస్ తరఫున పనిచేస్తారా విలేజ్ల వారిగా? మీరు అన్నది ఇది అంటే నేను దీన్ని కరెక్ట్ అంటే మీరు అనే క్వశ్చన్కి నేను ఒకటే ఆన్సర్ ఇస్తాను. కృష్ణయ్య గారు బీజేపీ పార్టీలో రాజ్యసభ కావచ్చు గాక, కానీ పార్టీ కోసం ఆయన ఎప్పుడు కూడా తహతహలాడాడు. నరేంద్ర మోడీ గారు కూడా ఒకటే చెప్తాడు, మీరు రాజ్యసభ సభ్యులైనా కానీ బీసీల కోసం పోరాడండి, పోరాడితేనే ఏదైనా మీ ఫలాలు అందడానికి అవకాశం ఉంటుంది తప్ప. ఇవాళ కృష్ణయ్య గారు రాజ్యసభలో కూడా ఎన్నోసార్లు పార్టీ పరంగా మాట్లాడలేదు, బీసీల పరంగా మాట్లాడారు. బీసీలు ఎస్ మేము 55% ఉన్నాం, 55%, 56% బీసీలకు ఇలా మంత్రిత్వ శాఖ లేదు, కావాలి పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలి, జనగణనలో కులగణన చేపట్టాలని మాట్లాడాడు తప్ప
ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కూడా మా నాయకులు ఇవాళ రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలోకి వస్తే ఇవాళ మన శ్రీహరి గారు కూడా పార్టీ పరంగా టికెట్ మంత్రి పదవి ఇవ్వచ్చు, కానీ పార్టీ పరంగా కాదు, ప్రజలు ముఖ్యం, ప్రజల సమస్యలు ముఖ్యం. ప్రజల కోసం పోరాడేవాడే నాయకుడు అవుతాడు. పార్టీల పరంగా పోరాడేది చాలా మంది ఇప్పటికీ 70 సంవత్సరాలలో మేము చూసాం. పార్టీల పరంగా బీసీల పరంగా నేను చెప్పేది ముఖ్యంగా ఎంపీలను ఎంతో మందిని పార్లమెంటుకి పంపారు. ఒక్క నాయకుడు బీసీల తరపున మాట్లాడే పార్టీ పరంగా పంతంగానే మాట్లాడారు తప్ప ఇప్పటివరకు కూడా ఏ నాయకుడు మాట్లాడలేడు. రెండోది, కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మందికి మంత్రి పదవులు వచ్చాయి, మీరు అనే దాంట్లో వాస్తవమే ఉంది. కానీ మంత్రి పదవులు ఇచ్చినంత మాత్రాన మేము 1-2 మాకు అది ఇచ్చిన మా వాటా ఇచ్చిండ్రు, మాకు దేనికి, మాకు వాళ్ళు ఇచ్చిందేమి మాకు భిక్ష కాదు. మేము 45% రిజర్వేషన్ల పరంగా రేవంత్ రెడ్డి గారే చెప్పారు, ఎస్ మీ వాటా మీకు ఇస్తాము, మీ వాటా మీకు దక్కడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని. ఇలా వాకటి శ్రీహరి గారికి కాదు, ఇంకా కావాలి, ఇంకా మా వాటా, ఇంకా 3 పదవులు, ఇంకా 3-4 మంత్రి పదవులు మా బీసీలకు దక్కాలి. ఎస్, అప్పటి వరకు కూడా మీరు ఇవ్వండి, ఇచ్చి చూడండి. ఆ తర్వాత లోకల్ బాడీ రిజర్వేషన్లే కానీ రేపు జరగబోయే ఎలక్షన్లకు కానీ ఎవరు బీసీలు ఏ రకంగా దానికి సపోర్ట్గా ఉంటారో అప్పుడు మేము చెప్తాం. ఏదో పెళ్ళికి మన పాలు పోసినట్టు ఏదో ఇంత చేసేస్తే బీసీలు అట్లా ఆశించి పనిచేసే వాళ్ళు కాదు. గతంలో చేసాం, ఎస్. వాళ్ళు కూర్చుంటే మా పటేల్ కూర్చుంటే అమ్మ మా పటేల్ వచ్చిండు నా పక్కలో కూర్చుండని సంబూరపడినటువంటి రోజులు పోయినాయి. ఈ రోజు మా వాటా ఇవాళ అదే అంటున్నా, అన్నదమ్ముళ్ళ వాటా అన్నదమ్ముళ్లకు, అన్నలు ఇప్పటి వరకు అన్నలు తిన్నారు, మా వాటా మాకు ఇచ్చేంత వరకు అన్నలను వదిలిపెట్టే ప్రసక్తి లేదు, నిద్ర పోనిచ్చే ప్రసక్తి కూడా లేదు అని చెప్పేసి నీకు కరెక్ట్గా చెప్తున్నా. కృష్ణన్నను బీజేపీ పార్టీ పరంగా చూడొద్దు, ఆయన ప్రజా నాయకుడిగా ఉద్యమకారుడిగానే చూడాలి. ఇవాళ ఒకటే అంటాడు, ఇవాళ ప్రధానమంత్రితో కూడా కూర్చొని మన అమిత్ షాతో కూడా కూర్చొని ఇదే డిస్కషన్ చేశారు. కృష్ణయ్య గారు ఆయన చెప్పింది ఒకటే మేము చేశాం. ప్రధానమంత్రి మన వైజాగ్ వచ్చినప్పుడు కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు, ఈజ్ ఏ రియల్ హీరో, ఈజ్ ఏ డైనమిక్ బీసీల మెరుపుతీగా అని చెప్పేసి అన్నాడు. అంటే ప్రధానమంత్రి గారు అంత గర్వించే స్థాయికి ఆర్ కృష్ణయ్య పోరాటంతో ఇవాళ ప్రతి ఒక్క సమస్య బీసీలకు సాల్వ్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడంటే ఆయన పార్టీ పరంగా చూడడానికి అవకాశమే లేదు. ఎస్, బీజేపీ కులగణన చేసే బీజీల ఎంపీలకు మేము తప్పకుండా భుజస్కంధాల మీద మోస్తాం, అది ఒక ఎత్తు కదా. ఇలా కాంగ్రెస్ పార్టీ మా వాటా మాకు దక్కితే ఇప్పటి వరకు వాటిలను కూడా మన ఎలక్షన్లో మీరు చూశారు. బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీని బీసీ ఎస్సీ బిడ్డలకు ఉద్యోగ పరంగా అదేవిధంగా రాజకీయ పరంగా మాకు సరైనటువంటి వాటా దక్కలేదు కాబట్టి వాటిని కూర్చోబెట్టాం. రేవంత్ రెడ్డి గారి భుజస్కంధాల మీద మోసి ఇలా మా నిరుద్యోగులు అయితేనేమి, విద్యార్థులు అయితేనేమి, బీసీ సంఘాలు అయితేనేమి, ఎస్సీ ఎస్టీ సంఘాలు అయితేనేమి ఇలా ఒక్కదాటిగా తిరుగుబాటు చేశాం కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారిని సీఎం పదవిలో కూర్చోబెట్టాం. మాకు సీఎం మీద రేవంత్ రెడ్డి గారి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పటికీ 42% చేసినంత మాత్రాన సరిపోదు. ఇది ఇలా అసెంబ్లీలో చట్టం చేశావు, రిజర్వేషన్ల క్రియ జియో తీసి గవర్నర్ ఆమోదనతో ఇలా జియో తీయాలి, దాని తర్వాతనే లోకల్ బాడీ రిజర్వేషన్లకు పోవాలి. ఆ రిజర్వేషన్ల ప్రక్రియ అనేది ఇంకా పెండింగ్లో ఉంది. దాన్ని ఇప్పటికీ 12-15 నెలలు గడుస్తున్నాయి, వెనుకబడిపోయినాం. ఇలా సర్పంచులు లేరు, వార్డు మెంబర్లు లేరు, ఇలా ఎంపీటీసీలు లేరు, అదేవిధంగా జెడ్పీటీసీలు లేరు. ప్రజలు దిక్కుముక్కు లేక సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియలేనటువంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ వేదిక నుంచి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే గుర్తు చేస్తున్నా, తొందరగా గవర్నర్ ఆమోదంతో జియో తీసి జియో ప్రకారంగా రిజర్వేషన్లు ఇవ్వండి. పార్టీ పరంగా రిజర్వేషన్లు మాకొద్దు, ఏ పార్టీ ఇచ్చే భిక్షం కాదు, మా హక్కుకు మాకు కావాలి, మా రిజర్వేషన్లు మాకు కావాలి, మా వాటా మాకు కావాలి తప్ప ఏ పార్టీలు కూడా మాకు ఇచ్చే భిక్ష మాకు అవసరం లేదు అని చెప్పేసి మా బీసీ ఎస్సీ మైనార్టీ బిడ్డల వాయిస్. ఇవాళ ఎస్సీ ఎస్టీ బిడ్డలు కూడా ఒకటే అంటున్నారు, అన్న బీసీ బిడ్డలు మీరు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి మీరు ఫస్ట్ ముఖ్యమంత్రులు కావాలని ఎస్సీ ఎస్టీ బిడ్డలే మైనార్టీ బిడ్డలే మాకు సపోర్ట్ ఇస్తున్నారు. అంటే వాస్తవం, ఒకసారి బీసీ బిడ్డలు, ఒకసారి ఎస్సీ బిడ్డలు, ఒకసారి ఎస్టీ బిడ్డలు, ప్రతి ఒక్కరికి ఒక అవకాశాన్ని ఇవ్వాలి. ఇప్పుడు మీరు అడిగినట్టుగా
వెనుకబడినటువంటి కులాలలో ఇంకా వెనుకబడి ఉన్నాయి తప్ప అవి ముందుకు రావడం లేదు అంటే కారణం వాళ్ళకు అవకాశాలు రాక, అవకాశాలు ఇయ్యక. కాబట్టి ఆ అవకాశాలు ఇచ్చే విధంగా ప్రజాస్వామ్యాన్ని మనము ఒక మూమెంట్ తీసుకురావాలి. మన భిన్నత్వంలో ఐకత్వంలాగా ఇందాక మీరు పార్టీలు మీ సంఘాలన్నీ ఒకటైతే అని సంఘటితం తప్పకుండా కావడానికి అవకాశం వచ్చింది. తప్పకుండా అన్ని సంఘాలు ఏకమైతాం, బీసీ ఎస్ఎస్టీ మైనార్టీ బిడ్డలంతా ఏకమైతాం, రాజ్యాధికారం కోసం ప్రయాణమవుతాం. రైట్. గత 10 సంవత్సరాల కేసీఆర్ పాలన, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 18 నెలల ప్రజాపాలన. సార్, ఆ 10 సంవత్సరాల్లో మీ బీసీ కమ్యూనిటీకి జరిగినటువంటి ఫెసిలిటీస్ ఏంటి? ఈ 18 నెలల్లో మీ బీసీ కమ్యూనిటీ జరిగినటువంటి ఫెసిలిటీస్ ఏంటి? కంపారిజన్ చేయండి ఒకసారి చెప్పండి. కంపారిజం చెయ్యలేం. ఎందుకు చేయలేమని అంటున్నా అంటే 10 సంవత్సరాల అవకాశం ఇచ్చాం కేసీఆర్ గారికి. బీసీలకు, బీసీ ఎస్ఎస్టీలకు ఒరిగింది ఏమీ లేదు, ఏమీ లేదు. ఎందుకనంటే నామమాత్రమే. ఇందాకే నేను చెప్పిన ఏదో తులమో పలమో వేస్తా అంటే అది కాదు మాకు కావాల్సింది. బిస్కెట్లు మాకెందుకు? బిస్కెట్లు వేసే విధంగా మేమే తయారయ్యాం. మాకు బిస్కెట్లు వద్దు, వాటా కావాలి. వాటా ఇచ్చినప్పుడే మేము స్వాగతిస్తాం. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇలా 2 సంవత్సరాలకి దగ్గర వస్తుంది. నేను ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే అదే చెప్తున్నా, మా వాటా ఎక్కడా, మా పొలాలు ఎక్కడా అని అడుగుతున్నా నేను. ఇవాళ మంత్రి పదవులు, ఇవాళ మా పొన్నం ప్రభాకర్ అన్న బీసీ మంత్రిత్వ శాఖలో మంచి హోదాలో బీసీ బడుగు బలైన వర్గాల బిడ్డ, సమస్యలు తెలిసిన బిడ్డ, సంతోషం. ఇలా వాకటి శ్రీహరి అన్న గారు కూడా ఇచ్చిండ్రు. నేను ఆయనకు సరి అయినటువంటి హోమ్ మినిస్టరా లేకపోతే ఎడ్యుకేషన్ మినిస్టరా కావలసినటువంటి పదవులు ఇస్తేనే మాకు ఏదో నామమాత్రంగా పదవులు ఏవో ఇచ్చినమా, మినిస్టర్ ఇచ్చినమా అంటే ఇంట్లో కూర్చుకునే మంత్రి పదవులు మాకు వద్దు. ప్రజలలో దమ్ము సాహసం చేసేటువంటి మంత్రి పదవులు కావాలి. మేము కోరుకునేదే అది. ఇంకా ఎంతసేపు మీ చేతుల్లో చెప్పు చేతుల్లో పెట్టుకుంటే బుక్కిట్లో పెట్టుకుంటే ఎట్లా? ఆ ఫలాలు మాకు ఇచ్చి చూడండి. మేము ఏ విధంగా అయితే ఇస్తామో, ఏ విధంగా అయితే కులాలకు అన్ని రకాలుగా సమాజానికి న్యాయం జరుగుతుందో, డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో ఏ విధంగా అయితే న్యాయం జరుగుతామో ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చి చూడండి. ఆ అవకాశం ఇస్తేనే కదా మీకు తెలిసేది. మా దమ్ము, మా ధైర్యం, మా సపోర్ట్ ఎంతుంటుందో ఒక్కసారి మీరు చూడండి. ఇప్పుడు బీసీ రాజ్యాధికారమే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో వస్తుంది. ఈ రెడ్ లైన్ కావచ్చు, వెలమ ఉన్నటువంటి ఈ క్యాస్ట్లని మీరు పట్టించుకుంటారా? తప్పకుండా. ఇవాళ మమ్మల్ని వాళ్ళు పట్టించుకోకపోవచ్చు, నేను తప్పకుండా మా అన్నలు అయినటువంటి అగ్రకులాలని తప్పకుండా మా పక్కన కూర్చోబెట్టుకుంటాం. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు మేము చేయం. ఎందుకంటే వాళ్ళు మాకు సమానం, వాళ్ళు కూడా మాకు కావాలి. మాకు పెద్దన్నలు మా పక్కన కూర్చుకొని సమస్యలను సాల్వ్ చేసుకునే విధంగా చర్చించి డిస్కషన్ చేసి ముందుకెళ్తాం. తప్పేం లేదు దాంట్లో. కాబట్టి మాకు ఎప్పుడైతే నిజంగా కూడా ఇందాక మీరు అన్నట్టు ఇంకొక మాట కూడా అన్నారు, మీరు ముఖ్యమంత్రి మీకు అవకాశమే వస్తే మీరు ఎవరైతే బాగుంటుంది అని చెప్పేసి. ఎస్, మాకు ఒక కోర్ కమిటీ, ఇందాక నేను అన్నా ఒక మాటగా కృష్ణయ్య లాంటి గొప్ప నాయకుడు కావాలి అని చెప్పి. కృష్ణయ్య కూడా ఏమంటాడంటే అందరినీ కూర్చోబెట్టాం, ఎవరైతే సమర్థుడో. కృష్ణయ్య గారు కూడా నాకే కావాలని అనే నాయకుడు కాదు, కానీ మాకు అందరికీ కూడా కృష్ణయ్య అయితే బాగుంటుంది అనేది మా ఆలోచన. ఎందుకంటే కరెక్షన్ లేదు. కరప్షన్ ఇప్పటికి కూడా 50 సంవత్సరాలలో అదే విద్యానగర్లో అదే 250 ఎస్ఎఫ్టీలోనే చిన్న గదిలోనే ఉంటాడు, చిన్న ఇంట్లోనే ఉంటాడు తప్ప ఇవాళ మామూలుగా ఎమ్మెల్యే అయితేనే అగ్రకులాలు ఇవాళ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీలో, అదేవిధంగా కొండాపూర్లో 10 ఎకరాలు 5 ఎకరాలల్లో ఇంద్రభవనాలలో ఉంటారు. కానీ 70 సంవత్సరాలు మచ్చలేని నాయకుడు ఇంకా ఒక కాషాయి లుంగి కట్టుకొని ఇప్పటికీ బనీన్ మీద విద్యార్థులకు స్కాలర్షిప్ల సమస్య కానీ, ఫీజు రియంబర్స్మెంట్ సమస్య కానీ ప్రభుత్వం ఎక్కడ వెనక అడుగు వేస్తుందో చురుకు వాటలు పెట్టించి ముందుకు నడిపించేటువంటి నాయకుడు లాంటి వాడు కృష్ణయ్య గారు. ఇలా ఉద్యోగాల పరంపర ఎక్కడ లేట్ అవుతున్నా
ఇవాళ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 గ్రూప్ 4 అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ అదేవిధంగా డిఎస్సి ప్రభుత్వ పాఠశాలలు ఎట్లా నిర్వీర్యం అయిపోతున్నాయి. అదేవిధంగా అన్నీ కూడా చక్కదిద్దడానికి ఉద్యోగాల భర్తీ విషయంలో కూడా అతడు ఒక్కడే చాలా సుదీర్ఘంగా తిండి తినకలేకపోయినా తిండి కూడా మీరు దృష్టి పెట్టేటువంటి నాయకుడు ఎంతసేపు ప్రజల సమస్యలు, విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, ఉద్యోగులకు ప్రమోషన్లు, రిజర్వేషన్లు ఎట్లా ఇలా అటెండర్గా జాయిన్ అయితే అటెండర్గా రిటైర్డ్ అవుతున్నాడు, అరే జూనియర్ అసిస్టెంట్ అయితే జూనియర్ అసిస్టెంట్గా రిటైర్డ్ అవుతున్నాడు, మా వాళ్లకు ఫలాలు రిజర్వేషన్లు వద్దా అని చెప్పి సుదీర్ఘంగా ఆలోచించే నాయకుడు, పోరాటం చేసే నాయకుడు. అలాంటి నాయకులు మేము కోరుకుంటున్నాం. అలాంటి నాయకుడు మాకు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాం. అలాంటి వాడైతేనే ప్రజలకు సమస్యలు తెలిసిన వాడు అయితేనే మాకు ఎక్కడ లాస్ట్ చివరి బంతిలో కూర్చున్నా మా వాటా మాకు దక్కుతుందని ఒక సంకల్పం, ఒక ఆలోచన. సార్ లాస్ట్ అండ్ ఫైనల్లీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా అంటే బీసీ సంక్షేమ సంఘానికి తెలంగాణ రాష్ట్ర స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఫైనల్లీ మీరు చెప్పేటువంటి మాటలు ఏంటిది అంటే మీ మెసేజ్? యాక్చువల్లీ నా మెసేజ్ నేను ఇప్పటికి ఒకటే చెప్తున్నా. నా పోరాటంలో ఆర్ కృష్ణన్న శిష్యుడిగా, ఆర్ కృష్ణన్న పోరాటంలో ఒక వేసే అడుగుల ఉడత భక్తిలాగా నా వాయిస్ నేను తెలుసుకున్నది, నేను నేర్చుకున్నది నేను ఒక్కటే చెప్తున్నా. ప్రతి బీసీ బిడ్డల్లారా, ప్రతి పార్టీలో ఉన్నటువంటి బీసీ బిడ్డల్లారా, విద్యార్థి యువజన మహిళా సంక్షేమ ప్రతి ఒక్క బిడ్డ కూడా నేను ఒక్కటే గుర్తు చేస్తున్నా. మనం పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప. 70 సంవత్సరాలు మన వాట అన్నలే తిన్నారు, అన్నల వాట అన్నలే తిన్నారు. కాబట్టి ఇప్పుడు మన వాట మనం దక్కించుకోవాలంటే రూమ్లలో, ఏసీ గదులలో, చెట్ల కిందనో పుట్ల కిందనో ఉండి వాట్సాప్లతో వాటలాడి బాగుంది బాగా చేసినావు అని ఇవి చెప్పడం కాదు. పోరాటంలో ముందుందాం, మన ఫలాలను మనం దక్కించుకుందాం. మన నాయకుడు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో అల్పరగని యోధుడు ఇప్పటికీ 50 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో కూడా వెనుకడగనేటువంటి మచ్చలేని నాయకుడు. కాబట్టి అలాంటి నాయకుడి నాయకత్వంలో ముందుకెళ్ళి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా డెమోక్రసీలో మన వాటా ఎంతో, మన ఫలాలెంతో మనం దక్కించుకునేంత వరకు ప్రతి కులాలలో ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో 139 కులాలు కూడా మొత్తం కూడా మన వాటా మనం దక్కించుకోవడానికి ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డ ఉద్యమకారుడై ముందుకు నడవాలి. మన వాటా దక్కించుకోవడానికి మనం పోరాటం చేస్తేనే, ఉద్యమాలు చేస్తేనే మనం దక్కించుకోగలుగుతాం తప్ప ఏది కూడా ఇంట్లో కూర్చుంటే రాదు. ప్రతి సమాజంలో ఉన్నటువంటి ప్రతి పార్టీలో ఉన్నటువంటి బీసీ బిడ్డలారా మీకు కూడా పదవులు కావాలంటే రెడ్ల కాళ్ళొత్తుతేనో రెడ్లకు అంటే అగ్రకులాలకు మనము సేవ చేస్తేనో రాదు. మన వాయిస్ ఏంది, మన టాలెంట్ ఏంది, మన దమ్మేంది, మన బలగం ఏంది అని చూయించుకుంటేనే మన వాటా మనకి ఇస్తారు తప్ప మనం ఏదో నామమాత్రంగా చిన్న చిన్న పదవులకు మనము వెళ్తి పడొద్దు. మనకు కావాల్సింది మన పెద్ద మంత్రులు కావాలి, ఎంపీలు కావాలి, ముఖ్యమంత్రులు కావాలి, ప్రధానమంత్రులు కావడానికి సిద్ధపడాలి తప్ప మనము ఇంకా కూడా ఇంకా 100 సంవత్సరాలు వెనుకకు పోవద్దు అని చెప్పి ఇప్పుడైతే మనం ముందుకు వెళ్ళగలుగుతామో ప్రతి పార్టీలలో బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు మనం అంతా ఒకటే మాటగా ఎప్పుడైతే నిలబడతామో అన్ని పార్టీలు కూడా మనల్ని చూసి భయపడతాయి, మనం వాళ్ళని చూసి భయపడద్దు అనేది నేను ప్రతి ఒక్కరికి నేను మెసేజ్ ఇస్తున్నా. రైట్. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాను నేను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.